2 సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ దేశంలో ఇప్పటికీ నెంబర్ 1 హీరోయిన్ గా చెలామణి అవుతుంది అందాల తార సమంత. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వివరాలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాను ఎక్కడికి వెళ్లింది, ఏం చేస్తుంది, పలు వివరాలపై ఫ్యాన్స్ కి ఒక అప్డేట్ అయితే ఇస్తుంది. జాడెల్ రీమేక్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో నటనకి ఉత్తమ నటి అవార్డు కూడా దక్కించుకుంది. అలాగే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెని జీ తెలుగు ఛానల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సత్కరించి పురస్కారం అందజేశారు. జీ తెలుగు ఛానల్ తరపున ఉత్తమ నటి అవార్డు రావడంతో తమ ఆనందం, సంతోషం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా సమంత తన ఇన్స్టా ఖాతాలో కుక్క, పిల్లి ఫోటోస్ పెట్టి తనతో అవి విడదీయరాని బంధం అంటూ రాసుకొచ్చారు. దీనికి క్యాప్షన్ కూడా పెట్టారు. విస్తృతంగా మేల్కొని కలలు కనడం అని పేర్కొన్నారు. పలు ఫోటోస్ కూడా సమంత షేర్ చేశారు. ఇటీవల నిర్మాతగా మారిన సమంత తొలి సినిమాగా శుభం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా మంచి హిట్ అయింది. అయితే సమంత కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలో మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది. ఇందులో హీరోగా ప్రియదర్శి నటిస్తున్నారు. చాలాలా బ్యానర్స్ పై దీన్ని శామ్ నిర్మిస్తున్నారు. త్వరలో రిలీజ్ కాబోతుంది. చైతన్యతో విడిపోయిన తర్వాత శామ్ హైదరాబాద్ లో కన్నా ముంబైలో ఎక్కువగా ఉంటుంది. తనతో వెబ్ సిరీస్ తీసిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేతో ఒకరైన రాజ్ నిడుమూరితో డేటింగ్ లో ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఎక్కడ చూసినా ముంబైలో ఈ జంట కనిపిస్తుంది. రాజ్ భార్య శ్యామలి అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది, కర్మ వాటిని సరిదిద్దుతుంది, విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది అంటూ తన ఇన్స్టాలో రాయడం కూడా సంచలనం కలిగిస్తుంది. గతంలో కూడా వీరి బంధంపై ఆమె పరోక్షంగా పోస్టులు కూడా పెట్టారు.